2022 ఏపీలో మొత్తంగా 1,92,284 కేసులు నమోదు కాగా 2023లో 1,84,293కి తగ్గింది. మరి నేరపూరితమైన కేసులైనటువంటి ఐపీసీ సెక్షన్ల క్రింద 2022లో 1,58,547 కేసులు నమోదు కాగా 2023లో ఆ కేసుల సంఖ్య 1,53,867కి తగ్గాయి. మరి స్థానిక చట్టాలు అయితే ఎస్ఎల్ఎల్ కేసులు 2022లో 36,732 కేసులు నమోదు కాగా 2023లో అయితే ఆ కేసుల సంఖ్య 30,436కి పరిమితమయ్యాయి. మరి దేశంలో చూసుకుంటే 2022లో మొత్తం 58,24,946 నేరాలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఐపీసీ సెక్షన్ల కింద 35,61,379 ఉండగా ఎస్ఎల్ఎల్ నేరాలు అయితే 22,63,567 ఉన్నాయి. 2023లో దేశంలోనే మొత్తం నేరాలు 37,63,102 ఉండగా ఎస్ఎల్ఎల్ నేరాలు అయితే 24,79,467 ఉన్నాయి. మరి 2023లో దేశవ్యాప్తంగా నేరాలు పెరిగినా కూడా ఏపీలో మాత్రం 2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నేరాలని గణనీయంగా తగ్గించిందని చెప్పి కట్టడి చేసిందని చెప్పేసి 87.5% మరి జరిగినటువంటి కేసుల్ని వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ కుటుంబ సభ్యులకి దగ్గర చేర్చడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా చూసుకుంటే 37% మాత్రమే వాళ్ళ కుటుంబ సభ్యులకు చేర్చడం జరిగింది. అంటే దేశం మొత్తం మీద కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఎంత చక్కగా శాంతియుతంగా పరిపాలన కొనసాగించింది, నేర చరిత్ర అనేది ఎంత తగ్గించింది, ఎంత ప్రజా పరిపాలన కొనసాగించింది అనేది ఎంత చక్కగా నివేదిక ద్వారా కేంద్ర హోంశాఖ అందించింది. మరి వీటన్నిటిని బట్టి చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి చక్కటి పరిపాలన అందించారో, లా అండ్ ఆర్డర్ని ఎలా ముందుకు తీసుకెళ్లారో, న్యాయశాఖని ఎలా ముందుకు తీసుకెళ్లారో మరి ప్రజలందరికీ అర్థమవుతా ఉంది.